ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్సా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్సా చిందర వందర. జో 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 జో. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్సా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్సా చిందర వందర. ఈ సన్నివేశాలను చూస్తుంటే ఆ పాటలో ఎంత నిజముందో మనకు అర్థమవుతుంది. రాబోయే చిందరవందర జీవితాన్ని చవిచూడడం కోసమే పాపం ఈ చిన్నారులు తొందరగా ఎదగాలి. ఈ సూపర్ ఫాస్ట్ యుగంలో తల్లిదండ్రులకు అంతా ఫాస్టుగా జరిగిపోవాలి. ఒక పక్క తల్లిదండ్రుల ఒత్తిడి, మరో పక్క స్కూల్లో పాఠాల ఒత్తిడి. వీటి మధ్య ఆ పసిపాపలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంటారు. అది చేయని నేరానికో పెద్ద పనిష్మెంట్లా ఉంటుంది. ఇక తెల్లవారితే ఈ స్కూళ్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద బస్సులు ఏనుగుల్లా వచ్చేస్తుంటాయి. కొంతమంది బైకుల మీద, మరికొంతమంది కార్ల మీద పిల్లలతో దండయాత్ర మొదలు పెడతారు. స్కూల్ ప్రేయర్ టైం దగ్గర పడడంతో హడావిడిగా ఆ చిన్నారులను పరిగెత్తిస్తూ వేగంగా వచ్చే సైనికులు కొంతమంది. ఇలా ప్రతిరోజు స్కూల్ ప్రారంభమైనప్పుడు, స్కూల్ వదిలేటప్పుడు ఈ తల్లిదండ్రులు చేసే హంగామా మనకు ఒక రణరంగాన్ని తలపిస్తుంది. ఈ జనారణ్యంలో ఎందుకింత హడావిడి, తమను తల్లిదండ్రులు, స్కూలు వాళ్లు ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారనేది ఆ చిన్నారులకు అంతుబట్టదు. అదో మూగ వేదన, పెద్దలకు వినబడని ఓ అరణ్య రోదన. ఈ సీన్ కట్ చేస్తే మన భారతదేశానికి 1947లో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిందన్నారు. ఆనాడు అమాయక జనం అది నిజమని నమ్మారు. మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మేధావులు మన దేశ సాంస్కృతిక ప్రగతి, విద్యా విధానం ప్రపంచానికే ఆదర్శప్రాయంగా ఉండాలని కలలు కన్నారు. విద్యాలయం అంటే ఎలా ఉండాలి, ఆ విద్యాలయాన్ని ఎలాంటి ఆహ్లాదభరితమైన పరిసరాల్లో నెలకొల్పాలి,
ఆ విద్యా విధానం మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, వ్యక్తులను ఉత్తములుగా తీర్చిదిద్దేలా, ఉన్నత విలువలతో ఎలా శోభాయమానంగా ఉండాలని మనకు స్పష్టంగా బోధించారు. నార్మల్గా ఒక మంచి విద్యాలయము అనగానే ఆలయం, అది విద్య ప్లస్ ఆలయం. సో విద్యను అందించే ఆలయాన్ని మనం స్కూల్ అంటాం. ఇప్పుడు ముఖ్యంగా మేము చదువుకున్నప్పుడు మేము పెరిగిన వాతావరణంలో స్కూల్ అనగానే ఒక రకమైన డిఫరెంట్ వాతావరణం ఉండేది. ఎలాగంటే పెద్ద పెద్ద క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్లో అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు, ప్లే గ్రౌండ్ సపరేట్గా, లైబ్రరీ సపరేట్గా, ల్యాబ్ సపరేట్గా, ఇట్లా ప్రతిదానికి అన్ని ప్లాన్డ్గా వాళ్ళు చాలా ఆలోచించి కేవలం విద్యని ఇవ్వడానికి మాత్రమే కట్టిన స్కూల్స్ అవి. మామూలుగా విద్య అనేది ఎట్లా అంటే వి కాల్ ఇట్ సోషల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, ఈస్థెటిక్, ఈ 4. అంటే తెలుగులో వీటిని మనము ఫిజికల్ అంటే శారీరకంగా, మానసికంగా అండ్ సాంఘికంగా కూడా. బికాస్ విద్య అనేది ముఖ్యంగా మనకి ఏం చెప్తుందంటే హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ. అంటే ఒక సొసైటీలో, ఒక సంఘంలో మనం ఎలా ఉండాలి, మనం ఈ సంఘంలో మనకు ఒక పాత్ర కాబట్టి ఎలా మనం దీన్ని తీర్చిదిద్దుకోవాలి. బికాస్ సంఘం అనగానే మనం అందరం కాబట్టి ఆ విద్యను అందించాలి. తర్వాత ఈస్థెటిక్ అంటే ప్రకృతిని ఆరాధించే తత్వం, అది కూడా మనం నేర్పాలి. ఇవన్నీ కలిస్తేనే విద్య అవుతుంది. ఆనాటి ఆదర్శ విద్యా విధానంలో చదువుకున్న వారెందరో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పండితులు, ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలుగా రూపొంది మన దేశానికెంతగానో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. కాని ఇప్పటి విద్యా విధానం తీరెలా ఉంది? విగ్రహ పుష్టి, నైవేద్యం నష్టి. విలువలు, జ్ఞానం అనేవి గంగలో కలిసిపోయాయి. ఇప్పుడు విద్య వ్యాపారమైంది. పెట్టుబడా? ఓకే, అయితే పెట్టుబడి అని అంటున్నారు కొందరు. ఇప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి వెళ్లడం లేదు, చదువు కొనడానికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి అని వచ్చిన వారిలో వైన్ షాపుల ఓనర్లు, దాదాగిరీ చేసే రౌడీ నాయకులు వంటి వారే ఎక్కువగా ఉంటారు. వాళ్లకి తెలిసింది పచ్చనోట్ల విలువే కాని పచ్చని భవిష్యత్తు విలువ కాదు. అంటే మోడర్న్ సిటీలో ఉన్న స్కూల్స్, కొన్ని స్కూల్స్కి మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి సార్. వీ హ్యావ్ అట్లీస్ట్ 3 acres ఆఫ్ ల్యాండ్ వేర్ ద చిల్డ్రన్ కెన్ ప్లే అండ్ ఈవెన్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయగలుగుతాము, వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేయగలుగుతాం. కానీ కొన్ని స్కూల్స్ నియర్ బై చూసినా, ఎంటైర్ సిటీలో చూసినా, సిటీ బయట చూసినా స్కూల్స్ చాలా ప్లే గ్రౌండ్స్ అసలు ఉండటం లేదు. ప్లే గ్రౌండ్స్ ఉన్న చాలా కంజెషన్. కొన్ని స్కూల్స్ రోడ్డు మీద ఉంటున్నాయి. సో పార్కింగ్ ఫెసిలిటీ ఉండటం లేదు. పిల్లల్ని ఏదైనా ఆట ఆడించాలంటే పిల్లలకి ప్లేస్ ఉండటం లేదు, ఎక్కడికి తీసుకెళ్లాలో అదో పెద్ద సమస్య. వీళ్ల వరకు విద్యాసంస్థ నడవడం అంటే అదొక వ్యాపారం. చదువంటే అది అమ్ముడు పోయే సరుకు. పిల్లలు, తల్లిదండ్రులు వీళ్లకు కస్టమర్. ఈ వ్యాపారపు ఊబిలో కస్టమర్లను పడవేయడానికి ఎన్నో ఎత్తులు, మరెన్నో జిత్తులు. ప్రపంచానికి వేద విజ్ఞానాన్ని బోధించిన మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం మన దౌర్భాగ్యం.